పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డివిజన్ పరిధిలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై సబ్ కలెక్టర్ సూర్యతేజ ఉపన్యాసించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 1754 ఎకరాల భూమిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుంది. గడిచిన 2 నెలల్లోనే 1400 మంది రైతులకి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరిగింది. అలానే గోదావరి లంక భూముల్లో సి క్లాస్ పట్టాలని బి క్లాస్ పట్టాలుగా మార్చి తదనంతరం డి ఫార్మ్ అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మన నర్సాపూర్ రెవెన్యూ డివిజన్లో ఉన్న పెనుగొండ, యలమంచిలి, ఆచంట మండలాల్లో 836 ఎకరాలు లంక భూములకి సాగుదారులకే పట్టా ఇవ్వడానికి నిశ్చయించడం జరిగింది. ప్రభుత్వ భూముల్ని పరీక్షించడం కూడా మన బాధ్యత. ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ప్రాంతంలో ప్రభుత్వ శాలల్లో కంచెలు వేసినటువంటివి తొలగించడం జరిగింది. సుమారుగా 300 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించడం జరిగింది. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఆర్జీలన్నిటికీ కూడా త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా మన కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యల్ని ఆలకించి